గ్రామంలో సహారా బాధితులు ఉన్నారన్న విషయం నిన్ననే మా దృష్టికి వచ్చింది. ఏడిది గ్రామంలో ఎంతమంది సహారా బాధితులు ఉన్నారన్న విషయం చాలా ఆశ్చర్యం కలిగించింది. అది ఈవేళ మీ యొక్క సమావేశం ద్వారా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పూర్తి వివరాలు అసలు తెలుసుకుని మొత్తం అందరికీ కూడా అందజేయాలన్న ఉద్దేశంతో ఈ సమావేశం సహారా బాధితులు యొక్క సమావేశాన్ని కొద్దిగా మాకు తెలిసినంత మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం దృష్టికి మళ్ళా ప్రజల దృష్టికి విషయం వివరించి చెప్తే మరింత మంది బాధితులు ముందుకు వస్తారని, వాళ్ళందరూ కూడా ఏంటంటే చాలామంది ఇప్పుడు వింటుంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. బాధితులే కాదు, ఏజెంట్ కూడా బాధితుడయ్యాడు. అందరూ కలిపి ఇప్పుడు ఏంటంటే విషయాన్ని విశదీకరించడం జరిగింది. ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఈ సమావేశంలో చుట్టుపక్కల 11 గ్రామాలు ఉన్నాయని, గ్రామాల వారు ఉన్నారని, సుమారు 6 కోట్ల రూపాయల దాకా ఈ ప్రజలందరికీ రావాలని చెప్పేసి ఇప్పుడే ఈ ఏజెంట్ గారి ద్వారా మనకి తెలియవచ్చింది. కానీ ఏంటంటే మొత్తం మీద మన నియోజకవర్గంలో కానీ చుట్టుపక్కల కానీ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క తెలియపరిచిన విషయం ద్వారా మరింతమంది ముందుకు వచ్చే అవకాశం ఉంది. కావున మొత్తం ప్రభుత్వం వారు కానీ మేము ముఖ్యంగా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళటం, అధికారుల దృష్టికి మా వంతు గ్రామ పెద్దలందరం కలిసి వీళ్ళకి అండగా ఉండి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఏజెంట్లు కానీ ఎవరైతే బాధ్యతలు ఉన్నారో మేము తగిన సహకారం అందించామని మీ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా వారికి ద్వారా తెలియజేసుకోవడం జరుగుతుంది. కానీ మీరు కూడా ఏంటంటే ప్రజల్ని చైతన్యపరచాలని బాధ్యత, మోసపోకుండా అస్తమానం మోసపోవడం తథ్యంగా కనిపిస్తుంది. అగ్రిగోల్డ్ బాధితులు, పీఎల్ఎస్ బాధితులు, సహారా బాధితులు ఒకటి కాదు రకరకాలైన మోసాలు. అంటే ఏంటంటే చిన్న చట్టంలో ఉన్న లూపోల్ని ఆధారంగా చేసుకుని చిన్న అల్పాదాయ వర్గాలు యొక్క దాచుకున్న పొదుపుని ఈ రకమైనటువంటి దుస్థితికి దిగజారుతున్నారు. గ్రామీణ వాతావరణంలోనూ అశాంతికి చాలామంది బాధితులు అయిపోయారు. ప్రభుత్వం వారు కూడా ఏంటంటే ఇలాంటి యొక్క అక్రమంగా సంపాదించి కోట్లు కూడగొట్టి మొత్తం మీద ప్రజల్ని గుల్ల చేస్తున్న సంస్థల మీద ప్రత్యేకంగా వాచ్ అండ్ వార్డ్ డిపార్ట్మెంట్గా ఈ యొక్క విధానాన్ని సవరించి చట్టం మన ప్రభుత్వం వారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలు అన్యాయం అవ్వకుండా కాపాడాలని బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉందని ఈ సమావేశం ద్వారా నేను తెలియజేసుకుంటాను. ఈడిది గ్రామం మెండపేటలో నా పేరు బొక్క రాంబాబు అని. నేను సహారా ఇండియాలో 16 సంవత్సరాల నుంచి ఏజెంట్గా చేస్తున్నాను. అయితే చేసిన 16 సంవత్సరాల నుంచి పేమెంట్లు సక్రమం జరిగినాయి. కానీ 3 సంవత్సరాల కాలం నుంచి నాకు రమారేమి 150 మంది కస్టమర్లు, 150 to 200 కస్టమర్లకి పేమెంట్లు మెచ్యూర్డ్ అయ్యింది. కానీ పైనుంచి పేమెంట్లు అన్నది జరగడం లేదు. దానివల్ల ఏంటంటే నాకు అన్పెయిడ్ అంటే ఇవ్వాల్సింది ఇంచుమించు 5 నుంచి 6 కోట్లు ఉంటుంది. దీనికి దానికి సంబంధించిన పేమెంట్ కస్టమర్లు నాకు ఫోన్ చేయడం కానీ వాళ్ళు నా డబ్బులు ఇప్పుడు వస్తాయని నేను అడగడం జరుగుతుంది. కానీ నేను కంపెనీ కంపెనీ కట్టాను, మీకు రసీదు బుక్ కంపెనీ ఇచ్చింది, అందువల్ల ఇస్తుందని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క పేమెంట్స్ వల్ల నాకు ఏ విధమైన పని చేయడం కానీ ఎక్కడ ఉన్నా కానీ నాకు సమస్య విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నాను. ఈ పేమెంట్లో కంపెనీ తరపున ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. దీనివల్ల నేను కస్టమర్ వాళ్ళకి సమాధానం చెప్పడం కానీ వాళ్ళ పేమెంట్ ఇచ్చేదాకా కూడా నాకు మనసు ఉంది. కానీ వాళ్ళు ఏదో చిన్న తిని కట్టారు నా మీద నమ్మకంతో. అది దానివల్ల ఆ పేమెంట్లు ఏదైతే ఉందో వాళ్ళకి ప్రతి సింగిల్ పైసా వాళ్ళకి వచ్చేదాకా నేను వాళ్ళ తరపున పోరాడి నిలబడుతూ ఉంటానని, ఇక్కడైతే కస్టమర్ల యొక్క ఏదైతే ఉన్నారో ఈ కస్టమర్ల న్యాయం చెయ్యాలని వాళ్ళ తరపున నేను కూడా దాంట్లో నాకు 12 లక్షలు దాంట్లో ఉండిపోయినాయి. ఆ 12 లక్షలు కూడా నేను లాస్ అయి ఉన్నాను. నాతో పాటు వాళ్ళకు కూడా న్యాయం చేయాలని నేను పత్రిక విలేకరులతో కోరుతున్నాను. అది మండపేట మండలం ఏడిది గ్రామం అండి. మేము సహారా ఇండియాలో డిపాజిట్లు, డైలీ సీట్లు కట్టి ఉన్నాము. మా డబ్బులు మెచ్యూరిటీ అయినా కూడా మాకు ఏ విధమైన సమాధానం చెప్పడం లేదు. విలేకరుల సమావేశంలో మేము మా బాధను వెళ్ళబోసుకుంటున్నాం. పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్కారాలు. ఏజెంట్ని అడిగితే కంపెనీకి పంపించాం, మీ డబ్బులు వస్తాయి అన్నాడు తప్ప ఎన్నిసార్లు తిరిగినా డబ్బులు మాకు ఏ విధమైన జవాబుదారీ లేదండి. ఇప్పుడు సుమారు రామారామి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిపోయింది డిపాజిట్లు కాల పరిమితి ముగించి.
అయినా మాకు ఏ విధమైన రెస్పాన్స్ లేదు.